వైసీపీ ఎమ్మెల్యే రికార్డుకు బ్రేకులు పడనున్నాయా? కొత్తగా వచ్చిన కావ్యకి కావలి ప్రజలు పట్టం కట్టబోతున్నారా? కావ్యకు కావలిలో కలిసొచ్చే అంశాలేంటి? ఎమ్మెల్యేను వెంటాడుతున్న సమస్య ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కావలి నియోజకవర్గం విలక్షణ రాజకీయ నాయకులకు కొలువైన వేదిక. కలికి యానాదిరెడ్డి, మాగుంట ఫ్యామిలీ ఇక్కడ చాలా కాలం ప్రజల మన్ననలు పొందాయి. ఆ తర్వాత బీదా సోదరులు, రామిరెడ్డి కుటుంబాలు రాజకీయంగా నిలదొక్కున్నాయి. 2019 ఎన్నికల తర్వాత బీదా సోదరులలో ఒకరైన మస్తాన్ రావు టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఆ స్థానంలో కొత్తగా కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ దక్కింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కావ్యకు అత్యంత ఆప్తుడు. సిట్టింగ్ ఎమ్మెల్యే మూడోసారి గెలవకుండా చూడాలన్న బీదా రవిచంద్ర వ్యూహంలో భాగంగా కావ్య కృష్ణారెడ్డిని కావలి బరిలోకి దించారు. కావ్య వచ్చిన తొలినాళ్లలో కొందరు పని కట్టుకుని విష ప్రచారం చేశారు. కావ్య కృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని ఓ వర్గం పని కట్టుకుని పథకరచన చేసినా తన పని తాను చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కొంటూనే పక్కలోనే ఉన్న అనుకూల శత్రువులను తన వెంటే నడిచేలా చేశారట. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి గెలవాలన్న కలగానే మిగులుతుందనే చర్చ సాగుతోందట. కావలి పట్టణంలో కొత్తగా వచ్చిన అభ్యర్థికి ఆదరణ లభించాలంటే అంత ఈజీ కాదంటారు. అలాంటిది ఒక్క కావలి పట్టణంలోనే కావ్య కృష్ణారెడ్డికి భారీ మెజారిటీ వస్తుందనే ప్రచారం మొదలైంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2014, 2019 రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎన్నికైనప్పుడు కాస్త మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ రెండోసారి గెలిచాక పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయట. ఎక్కడో వ్యాపారాలు చేసి ఆర్థికంగా స్థిరపడిన ప్రతాప్ కుమార్ రెడ్డికి స్థానికంగా జరిగిన కొన్ని అక్రమాలలో సంబంధం ఉందనే ఆరోపణలు చేశారు ప్రత్యర్థులు. ఇవి ప్రజలకు కనెక్ట్ కావడంతో కావలి జనాలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారట. మరోపక్క ఆయన పక్కనే ఉన్న సుకుమార్ రెడ్డి ఎమ్మెల్యేపై కొంతకాలం తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలవడంతో అంతా డ్రామాగా కొట్టిపారేస్తున్నారట మరికొందరు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారు కూడా బహిరంగ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కావ్య కృష్ణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికీ దశాబ్దాల కాలానికి పైనే స్థానికంగా నివాసం ఉంటున్నారు. పార్టీలు వేరైనా అందరితో సంబంధాలు కలిగిన వ్యక్తి. ఇదే సమయంలో కావ్య గెలుపు బీదా రవిచంద్రకు సవాల్గా మారింది. స్థానిక నేతలను ఏకతాటిపైకి తెచ్చి ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ధీటుగా ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా బాగానే స్థిరపడిన కావ్యకు కావలిలో స్నేహితులు, బంధువులు బలంగానే ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే రెడ్డి సామాజిక వర్గం కావ్యకు మద్దతు పలుకుతోందట. 2 సార్లు ప్రతాప్ కుమార్కి అవకాశం ఇచ్చినందున ఈసారి తనకు ఛాన్స్ ఇస్తే కావలిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెబుతున్నారట కావ్య కృష్ణారెడ్డి. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నా కావలి ప్రజలు మౌనంగా గమనిస్తున్నారట. కృష్ణారెడ్డి రాజకీయంగా పాతనేతైనా కావలిలో కొత్తగా పోటీ చేస్తుండటంతో ఆయనపై చేస్తున్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదట. పైగా 2 సార్లు ప్రతాప్ను గెలిపించాం, కావ్య కూడా మనవాడే కదా, ఒకసారి చూద్దామంటున్నారట ఆ సామాజిక వర్గ నేతలు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడం, కమ్మ సామాజిక వర్గం కూడా సాలిడ్గా టీడీపీకి పని చేయడం కావ్య కృష్ణారెడ్డికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. కావలిలో గెలుపు కోసం కృష్ణారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతుంటే పార్టీ పేరు చెప్పుకొని బతికే కొందరు పార్టీ అభ్యర్థిపై విషం చల్లే ప్రయత్నాలు చేశారట. అయినప్పటికీ కావ్య గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. మొత్తానికి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా గెలిపిస్తాయనే ధీమాతో ఎమ్మెల్యే ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కావ్య ప్రజల్లో తిరుగుతున్నారు. మరి ఇద్దరిలో ఎవరు అసెంబ్లీ గడప తొక్కి అధ్యక్ష అంటారో చూడాలి.